హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. నోర్ముయ్, ఇన్ని డ్రామాలాడి ఎక్కడి వరకు వచ్చాక వెనక్కి వెళ్ళిపోదామంటావేంటి? అయినా భూత వైద్యులంటే అలానే ఉంటారు. మనకులా ఉంటే భూతాలు ఎందుకు జడుస్తాయి అని కిషోర్ చెవిలో అరవింద్ నసుగుతాడు. అది కాదురా, నాకెందుకో ఇదంతా చాలా రిస్క్తో కూడుకున్న పనిలా అనిపిస్తుంది. వీడికన్నా మన పూజారి గారు అయితేనే ఈ విషయాన్ని చాలా నీట్గా హ్యాండిల్ చేస్తారేమో అనిపిస్తుంది అని అమాయకంగా అంటాడు కిషోర్. మరటువంటప్పుడు నిన్న రాత్రి ఇష్టం వచ్చినట్లు ఎందుకు వాగావు? విసుక్కుంటాడు అరవింద్. ఏం వాగాన్రా అంటూ వస్తున్న ఆ భూత వైద్యుడి వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు కిషోర్. భూత వైద్యుడి సలహా ఇచ్చింది నువ్వే మర్చిపోయావా? వదినను భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నావుగా, గుర్తులేదా? అడుగుతాడు అరవింద్. ఇంతలో ఆ భూతవైద్యుడు బేతాళుడు నెమ్మదిగా వీళ్ళ ముందుకు వచ్చి నుంచుంటాడు. ఎందుకొచ్చారు అని వీళ్ళ వైపు చూస్తూ గంభీరంగా అడుగుతాడు. కిషోర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అరవింద్ మాత్రం, మా ఆవిడకు దెయ్యం పట్టిందండి, ఆ దెయ్యాన్ని మీరు వదిలిస్తారేమోనని మీ దగ్గరకు తీసుకువచ్చాం అని హుందాగా చెబుతాడు. దెయ్యం పట్టిందో లేదో మీరెలా నిర్ధారిస్తారు? అది నేను కదా నిర్ధారించాల్సింది అంటాడు బేతాళుడు వీళ్ళ పక్క నుంచి ముగ్గు వేసి ఉన్న ఆ గదిలోకి వస్తూ. ఆయన ఏం చెప్పాడో నీకేమైనా అర్థమైందా? ముఖం వికారంగా పెడతాడు కిషోర్. నోర్ముయ్, కాసేపు సైలెంట్గా ఉండు. వదిన దగ్గర కూడా ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేసి దాన్ని రెచ్చగొట్టావు. వీణ్ణి కూడా అలాగే రెచ్చగొట్టావనుకో, ఇంకో 2 దెయ్యాలని మనలోకి ప్రవేశపెడతాడు అని నెమ్మదిగా అంటూ బేతాళుడి వెనకే వెళతాడు అరవింద్. ఆ ముగ్గు ముందు పద్మాసనంలో కూర్చున్న బేతాళుడి దగ్గరకు 2 అడుగులు వేస్తారు. బేతాళుడు కళ్ళు మూసుకుని భద్రా అని పిలుస్తాడు. వీళ్ళిద్దరూ చేతులు కట్టుకుని మౌనంగా చూస్తున్నారు. అటు పక్కగా ఉన్న ఇంకో గదిలోంచి ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ, వస్తున్నాను గురువుగారు అని బేతాళుడి ముందు చేతులు కట్టుకుని కాస్త మెడను వంచి నిలబడతాడు. పూజ కన్నేర్పాట్లు చేశావా అని గంభీరంగా అడుగుతాడు బేతాళుడు. చేశాను గురువుగారు అని అతి వినయంగా సెలవిస్తాడు భద్ర. ఇంతలో, ఇప్పుడు చెప్పు, మీ ఆవిడకు దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుందా అంటాడు బేతాళుడు. దెయ్యం పట్టిందండి, కొంచెమైనా తడుముకోకుండా ఖచ్చితంగా చెప్పేస్తాడు అరవింద్. ఒక్కసారే బేతాళుడు తన కళ్ళను పెద్దవి చేసి కోపంగా అరవింద్ కిషోర్ల వైపు చూస్తాడు. అలా తను ఎందుకు చూస్తున్నాడో అర్థం కాని కిషోర్ భయంతో వణికిపోతున్నాడు. వీడేంటి ఇలా చూస్తున్నాడు అని కిషోర్ తన మనసులో అనుకుంటూ అరవింద్ వెనక్కి జరిగిపోతాడు. ఏమైందండి అలా చూస్తున్నారు? మా ఆవిడికి నిజంగానే దెయ్యం పట్టింది, అందులో ఏ సందేహం లేదు. అందుకే మీ దగ్గరకు తీసుకువచ్చాం అనకువగా సమాధానమిస్తాడు అరవింద్. బేతాళుడు తన చూపుని ఒక్కసారే భద్ర వైపుకు తిప్పుతాడు. ఆ మాటలు విన్న వెంటనే బేతాళుడి పక్కన నుంచున్న భద్ర కూడా ఒక్కసారే కిందకు వంగి తలను బేతాళుడి చెవి దగ్గరకంటూ పెట్టి, గురువుగారు, ఒకసారి ఆలోచించండి. దెయ్యం పట్టిందని ఇంత కన్ఫామ్గా ఎవరూ చెప్పలేదు మనకి. వీళ్ళు ఇంత ఖచ్చితంగా చెబుతున్నారంటే నిజంగా వాళ్ళ ఆవిడికి దెయ్యం పట్టే ఉంటుంది అని నెమ్మదిగా అంటాడు. అంతేనంటావా అని బేతాళుడు కూడా నెమ్మదిగా అంటాడు. వాళ్ళిద్దరి గుసగుసలు చూస్తున్న వీళ్ళు వాళ్ళ వైపు అనుమానంగా చూస్తున్నారు. అది గమనించిన బేతాళుడు, మీరు కాస్త పక్కకెళ్ళి నుంచోండి అంటాడు. అరవింద్ కిషోర్లు కాస్త దూరంగా వెళ్ళి నించుంటారు. మళ్ళీ వీళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అది చూసిన కిషోర్, ఏంట్రా, వచ్చిన వాళ్ళ సమస్య వినకుండా వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటారేంటి?
కిషోర్ కూడా నెమ్మదిగా అంటాడు. ఫీజు గురించేమో అని అనుమానంగా చూస్తున్నాడు అరవింద్. ఫీజు గురించి అయితే అలా గుసగుసలాడుకోవడం ఎందుకు, స్ట్రైట్గా చెప్పేయచ్చుగా అంటాడు కిషోర్. ఏమో, నాకు మాత్రం ఏం తెలుస్తుంది, చూద్దాం ఏం చెబుతారో అంటాడు అరవింద్. ఇంతలో భేతాళుడు భద్రతో, దెయ్యాలంటూ ఉంటే కదరా దెయ్యం పట్టడానికి. మనలాంటి వాళ్ళని చూసి జనాలు దెయ్యాలున్నాయని నమ్మాలి, కానీ మనం జనాలను చూసి నమ్మకూడదు అంటాడు. అది కాదు గురువుగారు, నాకెందుకో ఈ కేసుని వదిలేసుకోవడం మంచిదనిపిస్తుంది అని చెబుతాడు భద్ర. నోర్ముయ్, వాళ్ళంత ఖచ్చితంగా దెయ్యం పట్టిందని చెబుతున్నారంటే ఆ వ్యక్తితో వీళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకో. దానికి ఏదో పిచ్చి పట్టినట్లుంది. ఆ పిచ్చి చేష్టలని దెయ్యం అనుకుని నిర్ధారించేసుకున్నట్లున్నారు పిచ్చోళ్ళు అంటాడు బేతాళుడు. అంతేనంటారా? ఖచ్చితంగా అదే అయ్యుంటుంది. ఇటువంటి కేసులోనే మనం 4 రాళ్ళు ఎక్కువగా వెనకేసుకోవాలి, కానీ చెత్త అనుమానాలు పెట్టుకుని మంచి అవకాశాన్ని వదులుకోకూడదు అంటాడు భేతాళుడు. అయితే ఫీజు ఎంత చెప్పమంటారు గురువుగారు? ఓ 10,000 చెప్పమంటారా అంటాడు భద్ర ఆత్రంగా. నీ కక్కుర్తి బుద్ధి పోదా ఇంకా? మరీ చీపుగా 10,000 ఏంట్రా, ఓ 25,000 చెప్పే అంటాడు భేతాళుడు. గురువుగారు, మీరేమైనా నిజమైన భూత వైద్యుడు అనుకుంటున్నారా ఏంటి? మరీ అంత ఫీజు చెప్పేయమంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ఫీజు విని పారిపోతారేమో వాళ్ళు అంటాడు భద్ర. అంత లేదులే, వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న భయం చూస్తే ఎంత ఇచ్చైనా వాళ్ళ ఆవిడికి పట్టిన దెయ్యం వదిలించాలనుకుంటున్నారని తెలుస్తుంది. ఆ వెనకాల నుంచున్న కుర్రోడి ముఖం ఒక్కసారి చూడు, ఎప్పుడే ఆత్మ మీదొచ్చి పడుతుందోనని జడిసి చచ్చిపోతున్నాడు అని అరవింద్ వెనక బిక్కు బిక్కుమని నుంచున్న కిషోర్ వైపు చూస్తాడు భేతాళుడు. భద్ర కూడా కిషోర్ వైపు చూస్తాడు. నిజంగానే భేతాళుడు చెప్పినట్లు కిషోర్ కళ్ళలో చాలా భయం కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ తన వైపే చూస్తుండడంతో, అరే దెయ్యం పట్టింది మీ ఆవిడికైతే నిన్ను చూడాలి, లేకపోతే వదిన్ని చూడాలి, అంతేకాని వీళ్ళిద్దరూ ఏంట్రా నా వైపు అంత వింతగా చూస్తున్నారు? కొంప తీసి నువ్వన్నట్లు ఆ పుష్పవల్లిని నా బాడీలోకి ఏమీ పంపడు కదా అంటాడు కిషోర్. కాసేపు సైలెంట్గా ఉంటావా? నువ్వు చేసే ఎక్స్ట్రాలకే వాళ్ళు అలా వింతగా చూస్తున్నారు. నువ్వు కూడా నాలా హుందాగా ఉంటే వాళ్ళలా చూడరు అంటాడు అరవింద్. అందుకంటావా అని అంటూ అరవింద్ వెనక నుంచి పక్కకు వచ్చి నుంచుని కాస్త ధైర్యంగా నటిస్తాడు కిషోర్. చూసావా వాడి బెత్తర చూపులు? మళ్ళీ అడుగుతాడు భేతాళుడు. అవును గురువుగారు, ఆ పిచ్చిదాని దెబ్బకి బాగా జడిసిపోయినట్లున్నారు అంటాడు భద్ర. అందుకే ఆలస్యం చేయకుండా తొందరగా ఫీజు చెప్పు. ఇంకాసేపు మనం ఇలాగే గుసగుసలాడుకుంటే మనం నిజమైన భూత వైద్యులం కాదని తెలిసిపోద్ది అంటాడు భేతాళుడు వాళ్ళిద్దరి వైపు చూస్తూ. సరే గురువుగారు అంటూ నుంచుంటాడు భద్ర. అరవింద్ కిషోర్ల వైపు చూసి, మీ ఆవిడకి పట్టింది మామూలు దెయ్యం కాదట, పగతో రగిలిపోతున్న డాకినీ దెయ్యం అంటాడు భద్ర. వెంటనే కిషోర్, దాని పేరు డాకినీ కాదండి, పుష్పవల్లి అనేస్తాడు. ఇద్దరూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా కిషోర్ వైపు చూస్తారు. మళ్ళీ భద్ర కిందకు వంగి, గురువుగారు దెయ్యం పేరు కూడా చెబుతున్నాడంటే ఒకసారి ఆలోచించాలేమో, ఒకసారి ఆలోచించండి అంటాడు మళ్ళీ భద్ర. పుష్పవల్ల వాడి బొందవల్ల, దీన్ని బట్టి చూస్తే వీడి పెళ్ళాం వీళ్ళను భయపెట్టడానికి నాటకం ఆడుతున్నట్లుంది. మనకు వచ్చే సగం కేసులన్నీ ఇలాంటి నాటకాల బాపతే కదా. ఇంకా అనుమానం లేదు. ఫీజు గురించి తేల్చేసి దాన్ని తొందరగా తీసుకురమ్మను అని ధీమాగా చెప్పేస్తాడు భేతాళుడు. సరే అని మళ్ళీ పైకి లేస్తాడు భద్ర. అవును, ఆ పుష్పవల్లి గురించి మా గురువు గారికి బాగా తెలుసట.
ఆ పుష్పవల్లి కూడా పగతో రగిలిపోతున్న ఆత్మే అంటాడు భద్ర గంభీరంగా. అవునండి, మీరు ఎలాగైనా ఈరోజు మా వదినకు పట్టిన ఆ పుష్పవల్లిని వదిలించాలి. మీ మీద నమ్మకంతోనే చాలా ధైర్యం చేసి ఇక్కడి వరకు వచ్చాం అంటాడు కిషోర్. ఇంతలో అరవింద్ కిషోర్ భుజంపై చేయి వేసి ఆపి, నా భార్యకు పట్టిన ఆ దెయ్యాన్ని మీరు వదిలించగలరా అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు? మా గురువుగారు వదిలించలేకపోతే ఇక మీ ఆవిడని ఆ పుష్పవల్లి ఎప్పటికీ వదిలి వెళ్ళదు. అది వేరే ఎవరి వల్ల కాదు అని చాలా ఖచ్చితంగా చెప్పేస్తాడు భద్ర. అరవింద్ కిషోర్లకు ఒక్కసారే భయం పోయి మనసు కాస్త కుదుట పడుతుంది. అయితే తనని తీసుకురమ్మంటారా చాలా ఆత్రంగా అడుగుతాడు అరవింద్. ఆగు, మీ ఆవిడకు పట్టిన ఆ పుష్పవల్లిని వదిలించాలంటే చాలా ఖర్చు అవుతుంది అంటాడు భద్ర. ఎంతవుతుంది? 25,000. అమ్మో, 25,000 అని కళ్ళు తేలేసి అరవింద్ వైపు చూస్తాడు కిషోర్. అవును, ఒక దెయ్యాన్ని వదిలించడం అంటే ఈ ముగ్గేసినంత ఈజీ కాదు, ప్రాణాలతో చెలగాటం అంటాడు భద్ర. ఇక చేసేదేం లేక అరవింద్ 2 నిమిషాలు ఆలోచిస్తాడు. ఇంకేం చేస్తాం, డబ్బులు పోతే పోయాయి, ఆ పుష్పవల్లి వదినను వదిలి వెళ్ళిపోతే చాలు అని కిషోర్ వైపు ముభావంగా చూస్తాడు. మరీ 25,000 అయినా ఇప్పుడు పట్టుకొచ్చావా అడుగుతాడు కిషోర్. డబ్బుదేముందిలే, స్కూల్కి ఫోన్ చేసినా ఎవరో ఒకరు పట్టుకొస్తారు అంటాడు అరవింద్. అయితే ఇంకెందుకు, 25,000 ఇస్తామని చెప్పు అంటాడు కిషోర్. అరవింద్ వాళ్ళ వైపు చూసి, సరే 25,000 ఇస్తాను. తనని తీసుకురమ్మంటారా? అరవింద్ ముఖంలో మళ్ళీ సడన్గా భయం చేరుకుంది. తీసుకురండి అంటాడు భద్ర. ఇద్దరూ మృదుల కోసం బయటకు వెళతారు. మృదుల కూడా వీళ్ళ కోసం బయట కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ఆ అరుగుపై అటూ ఇటూ తిరుగుతున్న మృదులను చూసి ఒక్కసారిగా వీళ్ళ గుండెల్లో గుబులు మొదలవుతుంది. అరే, నేను బయటే ఉంటాను, ఇప్పుడు నన్ను వదిన ముందు లోపలికి రమ్మని మాత్రం అడగకు, అడిగితే చంపేస్తాను అంటాడు నెమ్మదిగా కిషోర్. వీళ్ళ అలికిడి విన్న మృదుల ఒక్కసారే వీళ్ళ వైపు తిరుగుతుంది. ఏమండి, చూపించుకున్నారా అంటూ గబగబా గుమ్మం దగ్గరకు వెళుతుంది. అరవింద్లో మళ్ళీ తడబాటు. ఇంకా చూపించుకోలేదు, నువ్వు కూడా వస్తావా లోపలికి సంశయంగా అడుగుతాడు అరవింద్. సరే పదండి, రమ్మని అడగడానికి అంత తడబడతారెందుకు అని మృదుల అరవింద్ వైపు అనుమానంగా చూస్తుంది. అబ్బే అదేం లేదు, కాస్త నొప్పిగా ఉందిగా, అందువల్లే మాట అలా తడబడుంటుంది, పద అని అరవింద్ మృదులతో చెప్పి, అలా చూస్తూ నిలబడ్డావే, నువ్వు కూడా రారా అంటూ కిషోర్ వైపు చూస్తాడు. అరవింద్ అలా అనేసరికి కిషోర్ ఒక్కసారే ఏడుపు ముఖం పెట్టేసి నేను రాను అన్నట్లు అడ్డంగా తల ఊపుతాడు. కిషోర్ తీరు అస్సలు నచ్చని మృదుల కాస్త కోపంగా చూస్తుంది. రాను రాను అని పదే పదే అంటున్న తనని ఎందుకు రమ్మంటున్నారు, నేను వస్తానంటున్నానుగా, పదండి అంటుంది కోపంగా. అంటే వాడికి కూడా కాస్త ఫీవర్గా ఉంది కదా, వాణ్ణి కూడా చూపించేద్దామని అంటాడు అరవింద్. అవును కిషోర్, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా, నువ్వు కూడా చూపించేసుకో అంటుంది మృదుల. వద్దులే వదినా, వాడికి తగ్గితే నాకు తగ్గినట్లే, మీరు వెళ్ళి చూపించేసుకురండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కిషోర్. కిషోర్ అలానే అంటాడు కానీ తీసుకురండి అని ఆర్డర్ వేసినట్లు చెప్పేసి కిషోర్ చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్తుంది మృదుల. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.